Hi guys, here is the review of Jack Telugu movie డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య మెయిన్ రోల్ నటించారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ యాక్టర్స్ అయితే నటించారు. ఒక డీజే టిల్లు స్క్వేర్ లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుండి వచ్చిన మూవీ ఈ జాక్ కొంచెం క్రాక్ మూవీ. ఇక ఈ వీడియోలో ఈ జాక్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక అసలు బొమ్మరిల్లు భాస్కర్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటో గానీ ఈ స్టోరీ సిద్ధు జొన్నలగడ్డకి ఓకే చేశాడు మామ. సినిమా అయితే నాకైతే నచ్చలేదు. ఇది పెద్ద జాక్ కాదు, ఒక పెద్ద రాడ్ అని చెప్తాను. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జాక్ అలియాస్ పాబ్లో నెరుడా సిద్ధుల జొన్నలగడ్డ బీటెక్ పూర్తి చేసిన తర్వాత అతడి తెలివితేటలకి ఎన్నో ఆఫర్స్ వస్తాయి ఉద్యోగం పరంగా. కానీ ఆ జాబ్స్ అన్నిటిని రిజెక్ట్ చేస్తాడు. దానికి రీజన్ లేకపోలేదు. ఎలాగైనా సరే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాలో జాయిన్ కావాలని చెప్పిందే తనకి ఒక ఎయిమ్ ఉంటది. రా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. కట్ చేస్తే హైదరాబాద్ తో పాటుగా చాలా ప్లేసుల్లో ఒక ఉగ్రవాద సంస్థ కొన్ని ప్లాన్స్ అయితే వేస్తారు. ఎలాగైనా విధ్వంసాన్ని సృష్టించాలని చెప్పిందే. ఆ ఉగ్రవాద కుట్రలను ఒక స్లీపర్ సెల్ ద్వారా అడ్డుకుంటాడు జాక్. దాంతో ఆ ఉగ్రవాద సంస్థకి జాక్ ఒక విలన్ గా మారిపోతాడు వాళ్ళ దృష్టిలో. ఈ క్రమంలోనే అసలు తన ఒక మిషన్ కోసం నేపాల్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జాక్ ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, జాక్ చేసే పనుల వల్ల రా ఆఫీసర్ మనోజ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అసలు వైష్ణవి చైతన్య ఆఫ్ఘాన్ బేగం అనే క్యారెక్టర్ నటించింది, తనెవరు, తన మిషన్ ని జాక్ ఎలా పూర్తి చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. బేసిక్ గా రా బ్యాక్ డ్రాప్ మూవీస్ ట్రెండ్ కొన్నాళ్ళుగా అన్ని భాషల్లో కనిపిస్తోంది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ మూవీస్ లో ఒక ఎమోషన్, ఒక యాక్షన్, ఒక హీరోయిజం పాలు ఎక్కువే కనిపిస్తాయి. అందుకే రా నేపథ్య స్టోరీలపై స్టార్ హీరోతో పాటుగా డైరెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడానికి ఇదే ఒక రీజన్ గా నేను భావిస్తాను. సాధారణంగా రా దేశభక్తి ప్రధాన కథలు చాలా వరకు సీరియస్ గా సాగుతాయి. ఈ కథల్లో, ఈ స్టోరీల్లో కామెడీ చాలా అసలు ఎక్కడా కూడా మనకు కనిపించే ప్రసక్తి ఉండదన్నమాట. ఈ సీరియస్ అండ్ సెన్సిటివ్ పాయింట్ ను జాక్ మూవీతో కామెడీని కలగలిపి యాడ్ చేసి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రా ఏజెన్సీనే తన తెలివితేటలతో బోల్తా కొట్టించి వారి కంటే ముందే టెర్రరిస్ట్ గ్రూప్ ను పట్టుకోవడానికి ఓ యువకుడు ఏం చేశాడనే మెయిన్ పాయింట్ తో వచ్చేసాడు. కానీ దాంట్లో ఎటువంటి లాజిక్ అయితే కనిపించదు. ఈ పాయింట్ ను కామెడీతో చెప్పాలని ప్రయత్నం చాలా వరకు బెడ్స్ కొట్టిందనే చెప్పాలి. జాక్ చూసే ఆడియన్స్ సహనానికి, ఓపికకు ఒక కఠిన పరీక్షగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోతో పాటు మిగిలిన క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ సరిగ్గా రాసుకోలేదనిపించింది. సీరియస్నెస్, కామెడీకి మధ్య ఊగిసలాడుతూ క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేశారు. థ్రిల్ సంగతి పక్కన పెడితే కామెడీ అయినా సరిగ్గా పండిందంటే అది కూడా లేదు. మామూలుగా బొమ్మరిల్లు భాస్కర్ గారి ప్రీవియస్ మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ ఏదైతే ఆ కెమిస్ట్రీని చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు. టెర్రరిస్ట్ గ్యాంగ్ ను హీరో ఫాలో అవడం, హీరోను రా ఏజెంట్లతో పాటు హీరోయిన్ ఫాలో అవడం, ఇదే పాయింట్ చివరి వరకు సినిమాలో కొనసాగుతూ ఉంటది. ఇంకొక నాకు అనిపించింది అంటే, టిల్లు ఆ మూవీ ఇంపాక్ట్ నుండి ఇంకా సిద్ధు జొన్నలగడ్డ బయట పడలేదనిపించింది. జాక్ లో అతడి పంచులు, డైలాగ్ డెలివరీ మొత్తం కూడా డీజే టిల్లు ఆ స్లాంగ్ ని గుర్తుకు తెస్తాయి. ఇందులో మనకు ప్లస్ పాయింట్లు 1-2 చెప్పుకోవాలంటే అది జాక్ నుండి వచ్చిన ఆ కామెడీ యాంగిల్ మాత్రమే. చాలా వరకు కొద్దిగా రిలాక్సేషన్ గా అనిపిస్తుంది. 2 వేరియేషన్లో సాగే పాత్రకు వైష్ణవి చైతన్య కొద్దిగా న్యాయం చేసిందని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ లాంటి పలువురు సీనియర్ కమెడియన్స్ ఉన్నాయి. కానీ ఆ క్యారెక్టర్స్ అంత గుర్తించుకునేగా లేవు. ఇక విలన్ గా నటించిన రాహుల్ దేవ్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలానే చేశాడు. కానీ ఓకే అనిపించింది. సామ్ సిఎస్ మ్యూజిక్ అయితే పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా ఇది ఒక టైం పాస్ మూవీ అని చెప్తాను. కానీ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఫుల్ గా డిసప్పాయింట్ అవుతారు. జాక్ ఒక కన్ఫ్యూజన్ గా సాగే ఒక స్పై యాక్షన్ కామెడీ మూవీ అనమాట. ఫైనల్ గా ఇదే నా రేటింగ్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ ఈ జాక్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.